నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టి 9 రకాల నైవేద్యాలను చూపించబోతున్నాను. ఈ 9 రకాల ప్రసాదాలని రోజుకొక ప్రసాదం చొప్పున 9 రోజులు అమ్మవారికి నివేదించండి గైస్. అవి ఏవేవంటే మొదటి రోజున కట్టె పొంగల్, రెండవ రోజున చింతపండు పులిహోర, మూడవ రోజున కొబ్బరన్నము, నాలుగవ రోజున అల్లం గారెలు, 5వ రోజున పెరుగన్నము అది దద్దోజనము, 6వ రోజున రవ్వ కేసరి, 7వ రోజున కదంబము, 8వ రోజున క్షీరాన్నము, 9వ రోజున సేమ్యా పాయసము. ఇలా 9 రకాల ప్రసాదాలను చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటి రోజున కట్టు పొంగలు అమ్మవారికి నివేదించేది. ఈ కట్టు పొంగలికి మనము ఇట్లా 1 కప్పు బియ్యము, 1/2 కప్పు పెసరపప్పును 2 సార్లు బాగా వాష్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకోవడానికి ఇంకొక గిన్నెలోకి 5 కప్పుల నీళ్లు తీసుకోవాలి. మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో బియ్యము బ్యాల్లో అదే కప్పుతో 5 కప్పుల నీళ్లు తీసుకోవాలి. అంటే 1కి 3 చొప్పున నీళ్లు పడతాయి. 1 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్ళు. ఈ నీళ్ళ గిన్నెను మనము స్టవ్ మీద పెట్టేసుకొని నీళ్లు బాగా మరగనివ్వాలి. ఈ మరుగుతున్న నీటిలో ముందుగా మనము కడిపెట్టుకున్న బియ్యము, పెసరపప్పును వేసుకోవాలి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత 1 పొంగు వచ్చేంత వరకు మనము హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవచ్చు స్టవ్ని. ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ అన్నం మొత్తము మెత్తగా ఉడికేంత వరకు దీన్ని ఉడకనించాలి. 10 నిమిషాలకి చూడండి గేస్ ఇట్లా ఉడికింది మనకి. ఇలా 50% ఉడికిన తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఈ ఉప్పు వేసుకున్న తర్వాత కూడా మనము దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఇది బాగా ఉడికేంత వరకు, మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఇంకా ఇప్పటి నుంచి మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. అది ఉడికేలోపు పక్కన పోపు పెట్టేసుకుందాము. ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను మిరియాలు, కొంచెం అల్లం చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నవి, ఇవన్నీ వేసేసుకొని బాగా ఎర్రగా పోపును వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 10 జీడిపప్పుల్ని ఇట్లా సగానికి కట్ చేసుకొని ఈ జీడిపప్పును కూడా వేగనివ్వాలి. ఇలా ఈ జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 2 ఎండుమిరపకాయలు, అలాగే 1/4 టీ స్పూను ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఓదెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ పోపునంతా మాత్రం మనం బాగా ఎర్రగా వేపుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఇలా వేగిన తర్వాత మనము ఉడికించుకుంటున్న ఆ కట్టు పొంగల్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఈ కట్టు పొంగల్లోకి వేసుకొని బాగా కలుపుకుని దీనిపైన మూత మూసేసుకొని 1 నిమిషము దీన్నంతా బాగా ఉడకనిస్తే మనకు ఈ పోపులో ఉండేదంతా బాగా ఈ పొంగల్లోకి చేరుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పోపు వేసుకొని 1 నిమిషము ఉడకబెట్టేసుకుంటే అంతే గైస్. ఇలా మనం అంతా కలిపేసుకొని 1 నిమిషము ఉడకబెట్టేసుకుంటే మన కట్టు పొంగలు రెడీ గైస్. చూడండి గైస్, మనకి ఈ కన్సిస్టెన్సీలోకి ఉండాలి. మనకి చల్లారితే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా మనం ఒక గిన్నెలోకి తీసేసుకుంటే నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారికి నివేదించి కట్టు పొంగలి రెడీ గైస్. ఇప్పుడు మనము 2వ రోజు ప్రసాదం చూద్దాం. ఈ నవరాత్రులు 2వ రోజు చింతపండు పులిహోర అమ్మవారికి నివేదిస్తాము. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేద్దాం చూద్దాం. దీనికి ముందుగా ఒక కుక్కర్లోకి నేను చిన్న కప్పు అంటే 1/2 కప్పు తీసుకుంటున్నాను బియ్యము. 1/2 కప్పు అంటే వెయిట్లో 100 గ్రాముల బియ్యము తీసుకుంటున్నాను.
100 గ్రాముల బియ్యాన్ని 2 సార్లు వాష్ చేసేసుకొని దీంట్లోకి 1.5 కప్పుల నీళ్లు పోసుకొని అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని 2 లేదా 3 విజిల్స్ దానించుకోవాలి. మనము పొడి పొడిగా వండుకోవాలి కదా పులిహోర కంటే, కాబట్టి మనము 1.5 మాత్రమే మనము నీళ్లు పోసేసుకున్నాం. ఆ 3 విజిల్స్ వచ్చేలోపు ఒక గిన్నెలోకి ఇలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసేసుకొని దీంట్లోకి వేడి వాటరు సలసలా కాగే నీళ్లు పోసుకొని దీన్ని చింతపండును నాననివ్వాలి. ఇదిగోండి గైస్, మనకి కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకోవాలి. దీంట్లోకి మనము 1 టీ స్పూను మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను మిరియాలు, అలాగే 2 టీ స్పూన్లు ధనియాలు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది మనము చేస్తుంటేది పులిహోరకి పౌడరు తయారు చేస్తున్నాము, పులిహోర పొడి. ఇలా ఇవి ఒక 50% వేగిన తర్వాత దీంట్లోకి 4 ఎండుమిరపకాయలు, కొంచెం ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే బాగా మంచి సువాసన వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా చూపిస్తాను చూడండి గేస్, ఇవి బాగా ఇలా వేగిపోయి బాగా దొడ్డుతుందిగా. ఇలా అన్నీ వేగిన తర్వాత వీటిని బాగా చల్లారబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇప్పుడు ఇందాక వేపుకున్న దినుసులన్నీ వేసేసుకొని కొంచెం 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకొని ఈ పౌడర్ని మెత్తగా వీటన్నిటి మెత్తటి పొడిగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా చూడండి గేస్, ఇట్లా మెత్తని పొడిగా మనము మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ కుక్కర్ మూత తీసేసుకొని చూద్దాం. చూడండి గేస్, మనకి అన్నం కూడా బాగా పొడి పొడిగా ఉడికేసింది. ఉడుకు మీద మనకి కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొంచెం చల్లారి తెగిన మనకి మామూలుగా పొడి పొడిగా అయిపోతుంది. అందుకే మనము ఈ అట్ల కాడతో మనం ఒక స్పూన్తో ఇట్లా చుట్టూ నుంచి మెల్లగా ఈ అన్నాన్ని పొడి పొడిగా చేసేసుకోవాలి. ఫాస్ట్గా అంటే మనకు అన్నం ముద్ద కట్టేస్తుంది. కాబట్టి లైట్గా వాద నుంచి మనము అన్నాన్నంతా చేసేసుకోవాలి పొడిగా. అలాగే ఓదెమ్మ కరివేపాకును కూడా ఈ అన్నంలోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కరివేపాకు అన్నము మొత్తం బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోరకి మనము పోపు పెట్టేసుకుందాము. ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి 1/2 కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. నేనైతే నువ్వుల నూనె వేసాను గైస్. పులిహోరకి నువ్వుల నూనె వేస్తే కింద చాలా టేస్ట్గా ఉంటుంది. అచ్చం గుడిలో ప్రసాదం లెక్క ఉండాలని నేను ఇట్లా నువ్వుల నూనె వేసుకున్నాను. ఇలా ఇవి ఒక 50% వేగిన తర్వాత దీంట్లోకి మనము పప్పు దినుసులు వేసేసుకుందాం. అదే గైస్, 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూను శనగపప్పు, 1/2 టీ స్పూను ఆవాలు, అలాగే ఒక 10 జీడిపప్పును నేను మధ్యలోకి కట్ చేసుకొని వేసేసుకున్నాను. నేను పెద్దగానే కట్ చేసుకొని వేసేసుకున్నాను. వీటన్నిటి మనము దోరగా వేపుకోవాలి. ఇలా ఇవన్నీ మనకి దోరగా వేగిన తర్వాత దీంట్లోకి ఓదెమ్మ కరివేపాకు, అలాగే ఒక 2 లేదా 3 తుంచుకున్న ఎండుమిరపకాయలు ఇవి కూడా వేసేసుకొని ఎర్రగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి 1/4 టీ స్పూను పసుపు, అలాగే 1/4 టీ స్పూను ఇంగువ కూడా వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీకి వేసుకున్నామే పులిహోర పొడి, ఆ పౌడర్ మొత్తము దీంట్లోకి వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము చింతపండు గుజ్జు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండుని అంతా బాగా ఇట్లా చేత్తో పిసుకొని చింతపండును గుజ్జును వేడి చేసేసుకోవాలి. ఒక కాఫీ ఫిల్టర్ పెట్టేసుకొని టీ ఫిల్టర్ ఇట్లా పెట్టేసుకొని దీంట్లోకి మనము ఈ చింతపండుని అంతా వేసేసుకుంటే మనకు కిందికి మెత్తటి గుజ్జు మొత్తం కిందికి దిగుతుంది.
చూడండి గేస్, మనకు ఇట్లా గొజ్జు మాత్రము కిందికి దిగుతుంది. దీంట్లోకి మనము నేనైతే బెల్లం వేస్తున్నాను. బెల్లం అనేది మీ చాయిస్, కానీ నేను కొంచెమే చిన్నది బెల్లం ముక్క వేసాను టేస్ట్ కోసమని. అలాగే ఒక టీ స్పూను పసుపు, అలాగే 2 పచ్చిమిరపకాయలు నిలువుగా చీదుకున్నవి కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని దీంట్లో కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మాత్రము దీన్ని ఉడకనివ్వాలి. మొత్తము చింతపండు గొజ్జంతా దగ్గరికి పడేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. చూడండి గేస్, మనకి ఇట్లా దగ్గరికి పడిపోవాలి. మనకు చింతపండు గుజ్జు అనేది చాలా దగ్గరికి పడిపోవాలి. నాకు 10 నుంచి 12 నిమిషాల టైం పట్టింది ఇదంతా ఉడకడానికి. ఈ గొజ్జంతా బాగా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా పోపు పెట్టేసుకున్నామే, దాంట్లోకి అన్నము, కరివేపాకు వేసుకొని కలుపుకున్న అన్నము, అలాగే ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకుంటే మన నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం చింతపండు పులిహోర రెడీ గైస్. ఇంకా మనము దీన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. స్పూన్తో కంటే చేత్తోనే ఇలా బాగా కలుపుకుంటే బాగా తొందరగా కలుస్తుంది, మొత్తం బాగా కలుస్తుంది. అందుకని నేను చేత్తోనే దీన్నంతా బాగా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేద్దాము. ఇదిగోండి గైస్, అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం లెక్కే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది గైస్ ఈ చింతపండు పులిహోర అనేది. ఇప్పుడు నవరాత్రుల్లో 3వ రోజు కొబ్బరిదన్నము మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేది. దీనికి ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి 1 గంట సేపు నానబెట్టుకున్న కప్పు, అంటే నేను హాఫ్ కప్పే వేస్తున్నాను గైస్. 1 కప్పు బియ్యాన్ని చిన్న కప్పుతో నేను తీసుకుంటాను. ఇది మెజర్మెంట్స్ ప్రకారం అయితే హాఫ్ కప్పు, వెయిట్ ప్రకారం అయితే 100 గ్రాములు బియ్యం తీసుకొని దాంట్లోకి కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరితో మనం తీసుకున్న 2 కప్పుల కొబ్బరి పాలను పోసుకొని అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని మనం దీనికి 2 విజిల్లు రానియాలి గైస్. ఇప్పుడు ఈ కొబ్బరిదన్నానికి మనము పోపు పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసేసుకొని దీంట్లోకి పోపు దినుసులు వేసేసుకోవాలి. 1 టీ స్పూను మినప్పప్పు, 1 టీ స్పూను శనగపప్పు, హాఫ్ టీ స్పూను జీలకర్ర, హాఫ్ టీ స్పూను ఆవాలు, ఇవన్నీ వేసేసుకొని వీటిని కొంచెం దొరగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి గైస్. తర్వాత ఒక 5-6 చిన్న ముక్కలుగా తుంచుకున్న జీడిపప్పు, అలాగే 1 టీ స్పూను మిరియాలు కూడా వేసుకొని దోరగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలను నిలువుగా చీదుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ పోపును మొత్తం మనం బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 1/4 టీ స్పూను ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు తురుముకున్న కొబ్బరిను వేసుకొని కలుపుకోవాలి. తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని కలుపుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి మనము ముందుగా ఉడకబెట్టేసుకున్న అన్నాన్ని ఇట్లా పొడిగా అనేసుకొని దీంట్లోకి వేసుకొని కలుపుకుంటే మన నవరాత్రుల్లో 3వ రోజు కొబ్బరిదన్నం ప్రసాదం కూడా రెడీ గైస్. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మనము కొబ్బరి పాలు వేసి చేసాం కదా, కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరిదన్నం అనేది. ఈ కొబ్బరిదన్నాన్ని మనం తీసుకోవడం వల్ల కూడా మనకి ఆరోగ్యానికి చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇలా ఒక ప్లేట్లోకి మనము సర్వ్ చేసుకుంటే మన ప్రసాదం కొబ్బరిదన్నం కూడా రెడీ గైస్. ఇప్పుడు 4వ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలు చేయబోతున్నాం. ఈ అల్లం గారెలు వంట సోడా వేయకుండానే ఎలా మనము పిండిని ప్రిపేర్ చేసుకుంటే మనకి గుల్లగా వస్తాయో, పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తాయో ఈ వీడియోలో చూపించబోతున్నాను గైస్. దీనికి ఒక గిన్నె తీసుకొని 1 కప్పు మినపప్పు ఈ గిన్నెలోకి వేసేసుకొని 2 సార్లు బాగా ఎక్కువ నీళ్లు పోసుకొని వాష్ చేసుకోవాలి. 1 కప్పు అంటే 200 గ్రాముల మినపప్పు.
ఇలా 2 సార్లు కడుక్కొని వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇవి మునిగి తెలియంతమైన నీళ్లు పోసేసుకొని మినిమం 4 గంటల సేపు దీన్ని నానబెట్టేసుకోవాలి. ఈ బ్యాళ్ళని 4 గంటల తర్వాత చూడండి గైస్, మనకి పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళన్నీ పడేసుకొని మళ్ళీ ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని అవి కూడా పడేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బ్యాళ్ళని మనము మిక్సీకి వేసుకుంటున్నాము. గ్రైండర్లో వేసినట్లుగా, అచ్చం గ్రైండర్లో వేసినట్లుగా వస్తాయి గైస్. ఇట్లా మిక్సీకి వేసుకున్నా కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మినపప్పులోని నీళ్ళన్నీ పడేసి మినపప్పును మాత్రమే వేసేసుకొని కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తటి పిండిగా మనము మిక్సీకి వేసుకోవాలి. మధ్య మధ్యలలో కలుపుకుంటూ ఒక స్పూన్తో కలుపుకుంటూ మనము మిక్సీకి వేసుకోవాలి. చూడండి గేస్, ఇట్లా మనము మధ్య మధ్యలలో కలుపుకుంటూ కొన్ని నీళ్ళు మాత్రం వేసుకుంటూ ఇట్లా గట్టిగా పిండిని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ సేపు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి స్పూన్తో కలుపుకోవాలి. మామూలుగా మనం చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా అల్లము తక్కువ, పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకుంటాం కదా. ఇవి వేరే అల్లం గాదెలు కదా, కాబట్టి మనము అల్లం ఎక్కువ, పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోవాలి. 1 టీ స్పూను అల్లము, ఒక హాఫ్ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకునేది, అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్, ఇవన్నీ వేసేసుకొని మనము ఒకే డైరెక్షన్లో బాగా స్పూన్తో మనము ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల మనకి పిండిలోకి గాలి చేరి మనకి ఈ గాదెలు గుల్లగా వస్తాయి. చూడండి గేస్, పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది. మనకి బాగా గట్టిగా మనము పిండిని కలుపుకోవాలి. చూడండి గేస్, ఇప్పుడు మనము వీటిని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ గాదెలని ఎలా ఈజీగా డీప్ ఫ్రై చేయాలో కూడా చూపిస్తాను. చూడండి గేస్, ఒక గిన్నెలోకి ఇలా నీళ్ళు తీసేసుకొని మనము కాఫీ ఫిల్టర్ ఉంటుంది కదా, ఇది తీసుకోవాలి. ఇది తీసేసుకొని దీనిపైన మనము పిండి పెట్టేసుకోవాలి. ఇలా పిండి పెట్టేసుకొని మధ్యలోకి ఒక హోల్ కూడా చేసేసుకోవాలి. ఈ ఫిల్టర్ని మనం ఫస్ట్ నీళ్ళు అద్దాలి దీనికి, అప్పుడే మనకి ఈ పిండి అనేది స్మూత్గా ఆయిల్లోకి జారుకుంటుంది. ఇలా వీడియో క్లిప్లో చూపించినట్లుగా దీనిపైన పిండి పెట్టేది, మధ్యలో హోల్ చేసేది. ఇప్పుడు చూపిస్తాను చూడండి గేస్, నీళ్ళలోకి వేసి చూపిస్తాను. దీంట్లోకి నీళ్ళలోకి, ఆయిల్లోకి, రెండిట్లోకి వేసి చూపించాను చూడండి గేస్. ఇలా ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ మాత్రం హెవీ హీట్గా ఉండకూడదు, అలాగని కాగకుండా కూడా ఉండకూడదు, మీడియం హీట్ అయి ఉండాలి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాతనే మనము వడలు వేసేసుకోవాలి. అదొక పద్ధతి. ఇంకొకటి, చేతికి తేమ చేసేసుకొని పిండి తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి, మధ్యలో హోల్ పెట్టేసుకొని. ఇట్లా మనము ఆయిల్లోకి వడలు వేసేసుకోవాలి. ఇదొక పద్ధతి. 2 రకాల పద్ధతులు చూపిస్తున్నాను. వంటదాని వాళ్ళు కూడా ఇట్లా పద్ధతులలో ఈజీగా ఈ అల్లం గాదెలు చేసుకోవచ్చు. ఇలా నేను పిండిని మొత్తము 2 వాయిల కిందకి వేసేసుకున్నాను గైస్. ఇలా ఫస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడు తిప్పుకొని ఎర్రగా అయ్యేంత వరకు ఈ వడల్ని, ఈ గాదెల్ని వేపుకోవాలి, డీప్ ఫ్రై చేసేసుకోవాలి. రెండో సైడ్కి టర్న్ చేసేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే, లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి గైస్. ఆయిల్ ఎక్కువ కాగే పని లేదు. రెండో సైడ్కి టర్న్ చేసినప్పటి నుంచి మనము హై ఫ్లేమ్లో పెట్టుకున్న చాలా బాగా వేగుతాయి, బాగా ఎర్రగా వేగుతాయి ఈ గాదెలు అనేటివి. ఇలా అన్నిటినీ వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన అల్లం గాదెలు రెడీ గైస్. మన 4వ రోజు ప్రసాదం కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు 5వ రోజు ప్రసాదం దద్దోజనం చూపిస్తున్నాను గైస్. ఒక గిన్నెలోకి ఒక చిన్న కప్పు అన్నాన్ని తీసుకొని, అన్నం అంటే నేను ముందుగానే వండుకొని పెట్టుకున్నాను గైస్.
1 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు పోసుకొని ఒక 3 విజిల్స్ దానించుకోవాలి. మెత్తగా అన్నాన్ని ఉడకబెట్టేసుకోవాలి. లేదంటే కావాలంటే మనం మామూలు అన్నంనైనా తీసుకొని ఉడకబెట్టేసుకోవచ్చు. ఇలా అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత బాగా మ్యాష్ చేసుకోవాలి. దాన్ని మెత్తగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా కూడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు, అలాగే 2 కప్పుల పాలు, కాగి చల్లారిన చల్లటి పాలు వేసేసుకోవాలి. ఇలా చల్లటి పాలు వేసుకోవడం వల్ల మనకి రోజంతా పెరుగు కూడా పెరుగన్నము గట్టిగా కాకుండా పుల్లగా కాకుండా తీయగా ఉంటుంది. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా పాలు పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకొని ఈ పోపునంతా బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇలా పోపు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూను జీడిపప్పును చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకొని వేపుకోవాలి. ఇలా ఇవి కూడా వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయ, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఎర్రగా ఈ పోపును వేపుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోవాలి. నేను చిన్నవే వేసాను కాబట్టి అలానే వేసాను. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని వేపుకొని ఈ పోపును మొత్తం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన పోపును మాత్రమే ఈ పెరుగన్నంలో వేసుకొని దద్దోజనంలో వేసుకొని కలుపుకోవాలి. వేడిగా ఉండే పోపు గిన్నె వేసుకున్నామంటే మనకి ఈ దద్దోజనం అనేది పుల్లగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చల్లారిన పోపును మాత్రమే దీంట్లోకి వేసుకోవడం వల్ల మనకి రోజంతా కూడా తీయగా ఉంటుంది. ఈ పెరుగన్నము పులుపు అనేది ఎక్కదు. ఈ పెరుగన్నం మొత్తం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత వచ్చేట్లుగా బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి పోపు వేసేసుకొని మొత్తం ఈ పెరుగన్నాన్ని మొత్తం బాగా కలుపుకుంటే మన ప్రసాదం పెరుగన్నం కూడా రెడీగా. ఇప్పుడు ఈ పెరుగన్నాన్ని అంతా ఇట్లా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన పెరుగన్నం రెడీగా. ఇప్పుడు 6వ రోజు రవ్వ కేసరి చూపించబోతున్నాను గైస్. అది కూడా ఉండలు కట్టకుండా రోజంతా మృదువుగా స్మూత్గా ఇట్లా సాఫ్ట్గా ఉండేట్లుగా నోట్లో వేసుకుంటానే అలా వెన్నెలాగా కదిలిపోయే టెంపుల్ స్టైలు రవ్వ కేసరి చూపించబోతున్నాను గైస్. దీనికి ముందుగా మనము 1 కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. అదే గైస్ ఉప్మా రవ్వ. నేను మాత్రము ఇది చిరోటి రవ్వ తీసుకుంటున్నాను, ఉప్మా రవ్వ కాదు, ఇది సూజీ కాదు. మీకు కావాలంటే ఇట్లా సన్నటి రవ్వ కావాలంటే సూజీనే మనము మిక్సీకి ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది, ఇట్లా సన్నగా అయిపోతుంది. 1 కప్పు రవ్వని తీసుకోవాలి. మనము ఏ కప్పుతో మనము తీసుకుంటున్నామో రవ్వ, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ అదే కప్పుతోనే మనము తీసుకోవాలి. మీరు కప్ అన్న తీసుకోండి, గ్లాస్ అన్న తీసుకోండి, ఏదన్నా తీసుకోండి. ఒకటే దాంతో మెజర్మెంట్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ రవ్వ కేసరి వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు రవ్వకి 3.5 కప్పుల నీళ్లు పోసుకొని ఈ నీళ్ళని మరగనివ్వాలి. దీంట్లోకి నేను కొంచెము ఫుడ్ కలర్ బదులు సాఫ్రాన్ వేస్తున్నాను, కుంకుమ పువ్వు. మీకు మీ దగ్గర అది అవైలబుల్గా లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా కూడా ఏం పర్లేదు. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అంతే. ఈ కుంకుమ పువ్వు కూడా ఆప్షనల్ మాత్రమే. అలాగే ఏ కప్పుతో మనము నీళ్ళు రవ్వ గొలుచుకున్నామో అదే కప్పులోకి మనము 3/4 కప్పు నూనె, నెయ్యి 2, ఇది సగం అది సగము 3/4 కప్పుకు తీసుకోవాలి. కదగబెట్టి నెయ్యి తీసుకుంటున్నాను, అలాగే ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇలా మనము 1 కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ నూనె నెయ్యి తీసుకోవడం వల్ల మనకి మృదువుగా ఉంటుంది. మీకు చల్లబడ్డ తర్వాత కూడా గట్టిగా కాదు ఈ కేసరి అనేది. నీళ్ళు కాగేలోపు ఒక ప్యాన్లోకి ఇందాక మనము నెయ్యి నూనె తీసుకున్నామే దాంట్లోదే మనం వాడుకుంటున్నాము. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, అదే నెయ్యి నూనె 2 వేసుకొని దీంట్లోకి ఒక 10 జీడిపప్పులు సగానికి కట్ చేసుకొని, అలాగే ఒక 10-12 ఎండు ద్రాక్ష కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి ఎర్రగా దోరగా వేగేంత వరకు వీటిని వేపుకోవాలి.
ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కొలిచిపెట్టుకున్న రవ్వని వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల కేసరి టేస్టే సూపర్గా ఉంటుంది గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము ఈ మరుగుతున్న సాఫ్రాన్ నీళ్ళు ఈ రవ్వలోకి వేసేసుకోవాలి. చూపిస్తాను చూడండి గైస్. మనకి రవ్వ బాగా వేగిపోయింది. ఇట్లా లైట్ గోల్డ్ కలర్లోకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ నీళ్ళు వేసేసుకొని వెనకమ్మడే కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి ఉండలు కట్టదు ఈ రవ్వ. అందుకని వేడి నీళ్ళు మనం పోసుకుంటండి. ఇది అలాగే మనకి తొందరగా కూడా ఈ రవ్వ ఉడికిపోతుంది. ఇలా కలుపుకొని ఈ రవ్వ అంతా దగ్గర పడిన తర్వాత మొత్తం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి చూడండి గైస్. ఇలా రవ్వ మొత్తము దగ్గరికి పడాలి గైస్. అంతవరకు మనం లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. ఇలా రవ్వ అంతా దగ్గరికి పడిన తర్వాత 1 కప్పు రవ్వకి 1.5 కప్పుల చక్కెర వేసేసుకొని ఈ చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు దీన్ని కలుపుకోవాలి. మనము ఈ చక్కెర ప్లేస్లో మీకు చక్కెర వద్దనుకుంటే బెల్లం కూడా వేసేసుకోవచ్చు. బెల్లం దంచుకొని బెల్లం పొడి వేసేసుకోండి. చూడండి గైస్, మనకి చక్కెర అంతా కరిగిన తర్వాత బాగా లూజ్ అయిపోయింది, జోరుగా ఉంది. ఇప్పుడు మనము దీంట్లోకి మనం మిగిలిన నెయ్యి ఉంది కదా, ఆ మిగిలిన నెయ్యి అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి ఫ్లేవర్ కోసము 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్, యాలకల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి నేను చూపిస్తాను. మనకు ఈ కన్సిస్టెన్సీలోకి ఉన్నప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మరి గట్టిగా కూడా చేసుకోకూడదు, ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కదా. అందుకని ఇప్పుడు లాస్ట్గా యాలకల పొడి వేసుకొని కలుపుకొని దింపేసుకుంటే మన రవ్వ కేసరి రెడీ గైస్. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి గైస్, ఎంత బాగా ఎంత సాఫ్ట్గా ఎట్లుందో. అంతే గైస్, మన 6వ రోజు రవ్వ కేసరి కూడా రెడీ గైస్. మన 7వ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం ప్రసాదం. దీన్ని కూడా ఎంతో సింపుల్గా ఎంతో త్వరగా అయ్యేట్లుగా చూపిస్తున్నాను. చూడండి గైస్, దీనికి మనం ముందుగా ఇలా అన్ని కాయగూరలు కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. ఏవైనా కూడా మీకు ఏవి అవైలబుల్లో ఉంటాయో కాయగూరలు అవి మీరు వేసుకోండి. నేను 1/4 కప్పు బఠానీలు, గ్రీన్ పీసు, అలాగే 2 బెండకాయలు, 1 క్యారెట్, 4-5 బీన్స్, ఇలా 1/2 స్వీట్ పొటాటో, అలాగే 1/2 క్యాప్సికము ఇవన్నీ వేసుకున్నాను. ఇవన్నీ బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని 1 కప్పు నీళ్ళు, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు వేసుకొని మూత పెట్టేసుకొని ఒకటే విజిల్ రానించుకోవాలి. మనం ఎక్కువ విజిల్స్ రానించుకుంటే మాత్రము మనకి ఇవి పూర్తి మెత్తగా అయ్యి మనము దీళ్ళని మళ్ళీ ప్రాసెస్లో ఇవి ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 1 విజిల్ అంటే ఒక విజిల్ రానించుకోవాలి. ఇలా 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత చూడండి గైస్, ఇట్లుంటాయి మనకి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. నీళ్ళతో సహా ఈ కాయగూరలన్నిటిని వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 గంట సేపు నానబెట్టుకున్న 1 కప్పు బియ్యము, అలాగే 1/2 కప్పు కందిపప్పు, కడిగి నానబెట్టుకున్న బియ్యము బ్యాళ్ళు వేసుకోవాలి. మనము ఏ కప్పుతో వేసుకుంటామో బియ్యం బ్యాళ్ళు అదే కప్పుతో నీళ్ళు కూడా వేసేసుకోవాలి. 1కి 3 వేసేసుకోండి నీళ్ళు. మనకి ఇది మెత్తగానే ఉడకాలి కాబట్టి 1కి 3 వేసేసుకోండి. ఇలా నీళ్ళు వేసేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్టు, దీంట్లో 1/2 టీ స్పూను పసుపు, ఈ 2 వేసేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానించుకోండి. మనకు ఈ అన్నము బ్యాళ్ళు మెత్తగానే ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానించుకోండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూను జీలకర్ర,
అలాగే 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టేసుకున్నాం కదా కాయగూరలన్నిటిని నీళ్ళతో సహా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే చింతపండు తొందరగా నానుతుంది. చూడండి గైస్, ఇట్లా చింతపండు వేసేసుకొని ఈ చింతపండు అంతా ఈ కాయగూరలకు పట్టేంత వరకు దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను పసుపు కూడా వేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఎక్కువ మాత్రం కలుపుకోవద్దు, ఎందుకంటే ఇవి మనం మునక్కాయలు వేసాం కదా, అవి ముక్కలు ముక్కలుగా విడిపోతాయి. చూడండి గైస్, నావి నేను ముక్కలు ముక్కలుగా విడిపోయినాయి. ఈ కాయగూరలే వేసుకోవాలనేది ఏం లేదు, మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేసుకోండి. స్వీట్ గుమ్మడికాయ కానీ, అరటికాయ కానీ, కొంతమంది బెండకాయ వేసుకోదు, కొంతమందికి నచ్చదు, కానీ నేను బెండకాయ వేసాను. మనము వేసేది 2 కదా, కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇవి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము దీంట్లోకి 1.5 టేబుల్ స్పూను సాంబార్ పౌడరు వేసుకోవాలి. ఇది హోమ్మేడ్ సాంబార్ పౌడర్ గైస్. ఈ సాంబార్ పౌడర్ వేసుకొని కలుపుకొని దీన్ని ఒక ఉడకనివ్వాలి. స్టీమ్ అంతా పోయిన తర్వాత అన్నం చూడండి గైస్, ఇట్లా బాగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడుకుతున్నాయి కదా, వీటన్నిటిని ఇందాక మనము అన్నము ఉడకబెట్టుకున్నాం కదా, ఆ అన్నంలో మనము ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేట్లుగా బాగా కలుపుకోవాలి. అలాగే నేను కొన్ని నీళ్ళు కూడా పోసుకుంటున్నాను గైస్, మనకి ఇది కొంచెము జోరుగా ఉండాలి. మరి జోరుగా ఉండకూడదు, అలాగే మరి గట్టిగా కూడా ఉండకూడదు. ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకున్నాను నేను. ఇవన్నీ ఇలా బాగా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అంతా బాగా ఉడికేంత వరకు బాగా ఉడకనివ్వాలి. చూడండి గైస్, బాగా ఇట్లా కొత్త ఉడికేంత వరకు ఉడకనిచ్చి కొంచెము పిరికడంతా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసేసుకొని మళ్ళీ అంతా బాగా ఒకసారి కలుపుకొని దింపేసుకుంటే మన కదమ్మం ప్రసాదం కూడా రెడీ చేసి చూపిస్తాను. చూడండి గైస్, మనకి కన్సిస్టెన్సీ కూడా ఈ కన్సిస్టెన్సీలోకి మనకి ఈ కదమ్మము ఉండాలి. ఈ మెయిన్ జోరుగా వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన కదమ్మం ప్రసాదం కూడా రెడీ చేసి ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 7వ రోజుది కూడా అయిపోయింది కదా ఈ ప్రసాదము. ఇప్పుడు మనము 8వ రోజు ప్రసాదము క్షీరాన్నము చూపించబోతున్నాను గైస్. ఈ క్షీరాన్నాన్ని పాలతో కదా మనం చేసుకునేది, బెల్లం వేసినా కూడా పాలు వీదకుండా ఉండేట్లుగా ఈ ప్రసాదాన్ని చూపించబోతున్నాను. ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక చిన్న కప్పు నేను తీసుకుంటున్నాను. ఒక కప్ అంటే చిన్న కప్ అంటే 1/2 కప్ అవుతుంది. అంటే 100 గ్రాముల బియ్యము నానబెట్టి కడిగి నానబెట్టి నైట్వి దీంట్లోకి తీసుకుంటున్నాను. మనకి నానబెడితే బాగా మెత్తగా ఉడుకుతుంది, బాగుంటుంది. అందుకని ఇలా నానబెట్టుకొని ఆ బియ్యాన్ని దీంట్లోకి వేసేసుకొని 2 కప్పుల నీళ్ళు పోసేసుకొని దీనికి కూడా 3 విజిల్స్ రానిచ్చుకోవాలి గైస్. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ స్టీమ్ పోయేలోపు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేపుకుంటున్నాం. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నాను. కొంచెము బాదం కూడా ఇలా చిన్నగా, మరీ చిన్నగా లేదు, కొంచెం పెద్ద ముక్కలుగానే తుంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. నా దగ్గర బ్లాక్ కిస్మిస్ ఉంటే అవే వేసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని వీటిని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి మనం 1.5 కప్పుల బెల్లం వేసుకోవాలి. ఈ 1.5 కప్పుల బెల్లానికి 1/2 కప్పు నీళ్ళు వేసేసుకోవాలి. మనం ఏ కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకున్నామో అదే కొలతతోనే వేసేసుకోండి. బియ్యం ఏ వేసుకున్నామో అన్ని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ అట్లనే వేసేసుకోండి. చూడండి గైస్, మనకి ఇది ఉడికిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. అలాగే కొంచెము స్పూన్తో కొంచెం లైట్గా మ్యాష్ అయ్యేట్లుగా కొంచెం మెత్తగా అయ్యేట్లుగా స్పూన్తోనే కలుపుకోండి గైస్. ఇలా మెత్తగా అయ్యేట్లుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగి
ఒక 1 లేదా 2 ఉడుకులు వచ్చేంత వరకు మనము ఈ బెల్లం నీళ్ళని కరగబెట్టుకోవాలి. అంతలోపు ఈ అన్నంలోకి 3 కప్పుల పాలు పోసుకోవాలి. మనం ఏ కప్పు తీసుకున్నామో బియ్యం అదే కప్పుతో 3 కప్పులు. మొత్తము ఈ 3 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్ళు. మొత్తము 1 కప్పు బియ్యానికి 5 కప్పులు పట్టినాయి. పచ్చి పాలు కాదు గైస్ తీసుకోవాల్సింది. కాచి చల్లారబెట్టినటువైనా పర్లేదు, కాచి వేడిగున్నటువైనా పర్లేదు. పచ్చివైతే కాదు. ఇలా 3 కప్పుల పాలు తీసుకొని ఈ అన్నానికి అంతా బాగా కలుపుకోవాలి మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని ఈ అన్నాన్ని లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇది కూడా బాగా ఉడికిపోయింది చూడండి గైస్. మనకి ఈ బెల్లం నీళ్ళు బాగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి గైస్, మనము స్టవ్ పైన ఈ పాలు పోసిన అన్నాన్ని పెట్టేసుకొని అంతా ఇలా దగ్గరికి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకోవాలి. ఇలా అంత దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ను నెయ్యితో సహా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళు, ఆ బెల్లం నీళ్ళన్నిటినీ దీంట్లోకి వేసేసుకోవాలి. మనం ఫిల్టర్ మీకు దాంట్లో నాదలు పీచులు ఉన్నాయి అనిపిస్తే గిన ఫిల్టర్ చేసుకోండి, లేవనిపిస్తే గిన అట్లనే వేసేసుకున్నా పర్లేదు. ఈ బెల్లం నీళ్ళన్నిటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనము ఎందుకు చేస్తున్నామంటే పాలు అనేటివి విదగకుండా ఉంటాయి. మనం ఉడకబెట్టడం లేదు కదా, కాబట్టి పాలు అనేటివి విదగవు. పాలు వేసాం కదా, పాయసం అనేది విదగదు. అందుకని ఇలా చూపిస్తున్నాను మీకు. అంతే గేస్, ఇలా అన్నీ కలిపేసుకుంటే మన క్షీరాన్నము రెడీ గేస్. అలాగే టెంపుల్ స్టైల్ ప్రసాదంగా రావడానికి కొంచెం అంటే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుంటున్నాం. ఇలా వేసుకోవడం వల్ల అచ్చము గుళ్ళో చేసిన ప్రసాదం లెక్కే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. అలాగే ఒక 1/2 టీ స్పూను యాలకల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని మనము ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన క్షీరాన్నం కూడా రెడీ గైస్. ఇప్పుడు మనవి 8 ప్రసాదాలు అయిపోయాయి కదా గైస్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా 9వ ప్రసాదము చూపించబోతున్నాను. అదే సేమియా పాయసము చూపించబోతున్నాను. ఈ సేమియా పాయసాన్ని కూడా నేను చల్లబడిన తర్వాత కూడా ఈ సేమియా పాయసం గట్టి పడకుండా స్టిక్కీగా లేకుండా ఉండేట్లుగా ఈ పాయసాన్ని నేను చూపించబోతున్నాను గైస్. దీనికి ముందుగా ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకున్నది, అలాగే కొంచెం ఎండు ద్రాక్ష, అలాగే జీడిపప్పు ఇలా పెద్ద ముక్కలుగా చిన్న ముక్కలుగా తుంచుకున్నవి వేసుకున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఎర్రగా వేపుకోవాలి. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎర్రగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక కప్పులోకి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇది నెయ్యిలోకి మనము 1 కప్పు సేమియా వేసుకుంటున్నాము. మీకు సగ్గుబియ్యం కూడా వేసుకోవాలనుకుంటే 3/4 కప్పు సేమియా వేసుకోండి, 1/4 కప్పు సగ్గుబియ్యం వేసుకోండి. ఆ సగ్గుబియ్యాన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ 2 సార్లు బాగా కడుక్కొని నానబెట్టుకొని సగ్గుబియ్యం వేసేసుకోండి. నేనైతే మొత్తము సేమియాని వేసుకుంటున్నాను. 1 కప్పు సేమియాని వేసుకొని ఈ సేమియాని లో ఫ్లేమ్లో ఎర్రగా వేపుకోవాలి. ఇలా ఈ సేమియా అంతా బాగా దొరగా వేగిన తర్వాత వెనకమ్మడే 1 కప్పు సేమియాకు 2 కప్పుల నీళ్ళు పోసుకొని ఈ సేమియా మొత్తం దగ్గరికి పడేంత వరకు లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడకనివ్వాలి. ఇలా సేమియా అంతా ఉడికి దగ్గరికి పడిన తర్వాత దీంట్లోకి చక్కెర వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు చక్కెర వేసుకుంటున్నాను. షుగర్ తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు వేసుకోండి సరిపోతుంది. ఒకవేళ షుగర్ ఇంకా కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పుకు 1 స్పూను ఎక్కువ వేసుకోండి. ఇలా 3/4 కప్పు చక్కెర వేసుకొని ఇదంతా బాగా చక్కెర అంతా కరిగిపోయి కొంచెం దగ్గరికి పడాలి. చక్కెర అంతా కరిగిన తర్వాత ఇట్లా కొంచెం లూజ్ అవుతుంది. ఇదంతా మళ్ళీ బాగా ఉడికి దగ్గరికి పడాలి. కొంచెము ఇలా దగ్గరికి పడాలి.
ఇలా దగ్గరికి పడిన తర్వాత ఓ పావు టీ స్పూను ఇలాచీ పౌడరు వేసుకోవాలి, యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత మనము ముందే చెప్పాను కదా, నేను చల్లారిన తర్వాత కూడా ఈ సేమ్యా పాయసం అనేది గట్టిగా ముద్ద ముద్ద కాకుండా స్టిక్కీగా కాకుండా ఉండడానికని ఇప్పుడు పాలు పోస్తున్నాం. ఇందాక 2 కప్పుల నీళ్ళు పోసుకున్నాం, ఇప్పుడు 3 కప్పుల పాలు పోసుకుంటున్నాం. అవి కూడా కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను. ఇది కావాలంటే వేడిగా ఉండే పాలైనా పోసుకోవచ్చు. ఇప్పుడు మనం మొత్తము 5 కప్పులు పోసుకున్నట్లు, 1 కప్పు సేమ్యాకి. ఈ పాలు కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా ఉడికేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెంచుకోవచ్చు స్టవ్ని. ఇలా అంతా బాగా ఉడికేటప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేపుకొని పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, వాటన్నిటిని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూపిస్తాను చూడండి గైస్. పాయసం అంతా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకునేదే. అంతే గైస్, మన 9వ రోజు ప్రసాదం కూడా రెడీ గైస్. ఇలా 9 రకాల ప్రసాదాలని రోజుకో రకము ప్రసాదాన్ని అమ్మవారికి నవరాత్రుల్లో నివేదించి అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ ప్రసాదాలన్నిటినీ ఇట్లా పండుగల రోజులనే కాకుండా మీకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా ఇట్లా ఈజీ మెథడ్లో చేసుకొని తినండి గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్. బాయ్.